26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభోదయం. శ్రీరామ జయం. సోమవారం అనగానే శివుడు, చంద్రుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు, సింహం, నెమలి, సర్పము, మూషకము, ఎలుక, ఇలా కైలాసమే కంటి ముందు ప్రత్యక్షమవుతుంది. అటువంటి కైలాసం భూమి మీద ఇలలో మనతో ఉన్నటువంటి కైలాసం కైలాస పర్వతం. భూలోకంలో ప్రత్యక్షంగా కనిపించేటటువంటి పర్వతం కైలాస పర్వతం. రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో జన్మించాడు అని మనకు పురాణం రామాయణాలు చెబుతాయి. ఆసీత్ అయోధ్యానగరి దేశే కోసలనామని. ఆ అయోధ్యానగరానికి పక్కన ప్రవహించేటటువంటి నది సరయూ నది. ఆ నది ఎక్కడ ఆరంభమవుతుంది అంటే కైలాసానికి పక్కనే ఉన్నటువంటి మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి ధార జలపాయ ఒక్కటి ప్రవహించి అంతర్వాహినిగా తిరిగి అయోధ్యానగర పరిసర ప్రాంతంలో ఇలా సరయూ అనే నది పేరుగా ప్రవహిస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని శ్రీరామాయణం వివరిస్తుంది. మానస సరోవర సంబంధితమైనటువంటి ఆ ఔషధి జలయుక్తమైనటువంటి నది ఈ సరయూ నది. శివాజ విష్ణు రూపాయ రామచంద్రమూర్తి శివానుగ్రహం కోరి రామేశ్వరంలో శివప్రతిష్ఠ చేశాడా లేదా అనే చర్చ ఎంత ఉన్నా ఎలా ఉన్నా మన విశ్వాసాల ప్రకారం రాముడు శివారాధన చేసినటువంటి మహనీయుడు. నేనే రాముడిగా జన్మించబోతున్నాను అంటూ అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. అందులోనూ అరణ్యకాండలో రాముడు సీత సాక్షాత్తు శివపార్వతులుగా, పక్కనే ఉన్న ఆ లక్ష్మణుడు నందీశ్వరుడిగా మహర్షి వాల్మీకి వర్ణించి ఉన్నాడు. నేడు లంక అని మనం పిలుచుకునే శ్రీలంక అని చెప్పుకునే సిలోన్ అని పిలువబడే ప్రాంతంలో కూడా సాక్షాత్తు పార్వతి అందించిన ఇసుకతో సిద్ధం చేసిన ఆ శివలింగమును రాముడు అర్చించినట్లుగా సుప్రసిద్ధమైన ఆలయాన్ని మనం దర్శించవచ్చు. రావణ అర్చన స్వీకరించిన ఆలయాన్ని కూడా మనం నేటి లంకలో చూడవచ్చు. సోమవారం శివారాధనకు విశేషం. వన్నిత్వస్తు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశ. కృష్ణపక్షం. శివారాధనకు కృష్ణపక్షమే విశేషం, అధిక ప్రయోజనకరం. ఈ రోజున సాయంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివార్పణంగా కాలం గడపదాం, శివధ్యానం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీరామ జయం.